ఇవాళ ఒక కథ చెప్తున్నాం. ఈ కథ చాలా ఏళ్ళ నాటి కథ అన్నమాట. అప్పట్లో రాజ్యాలు, రాజులు అన్నీ ఉండేవన్నమాట. ఆ కాలం నాటి కథ. ఒక ఊరిలోని రాజయ్య అని ఒక పెద్ద వంట చేసే ఆయన ఉండేవారనమాట. ఆయన చాలా చాలా రుచిగా వండుతారు. అయితే ఆయనకి ఉన్న ఒకే ఒక నెగెటివ్ పాయింట్ ఏంటంటే ఆయనకి వెంటనే కోపం వచ్చేస్తుంది. చాలా కోపం వస్తుంది ఆయనకి. కొంచెం విషయం అటు ఇటు అయినా. మనిషి చాలా మంచాయన. కానీ ఎదుటి వాళ్ళు మాట మీద నిలబడపోయినా, తనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోయినా, ఆయన ఎంతటి డబ్బునైనా వదులుకోవడానికి వెనకాడరనమాట. ఇలానే అతను ఎంత బాగా వండినా, చాలా బేరాలు ఆయన కోపంతోనే పోగొట్టుకున్నారనమాట. ఆయన దృష్టిలో వంటవాడైనా, రాజైనా, పేదవాడైనా, ధనికుడైనా అందరినీ ఒకలాగే మర్యాదిస్తూ అందరూ మాట్లాడాలి అన్నది ఆయన అభిప్రాయం. ఆయనకి ఒక 10 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు చందు. అయితే ఇదిలా ఉండగా అతను ఉన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు పృథ్వీరాజు. అలా పృథ్వీరాజు చాలా భోజన ప్రియుడనమాట. ఆయనకి ఎప్పుడు ఎల్లవేళలా కొత్త కొత్త వంటకాలు రుచి చూడడం, లేకపోతే ఎవరైనా ఎక్కడైనా చాలా రుచిగా ఉంటారు అని తెలిస్తే వాళ్ళని రాజ్యానికి పిలిపించడం, లేదా ఆయనే అక్కడికి వెళ్ళడం, అన్ని వంటకాల్ని రుచి చూడడం, బావుంటే గొప్ప గొప్ప బహుమానాలు ఇవ్వడం ఆయనకి బాగా అలవాటు అండ్ ఇష్టమైన పని అన్నమాట. అయితే ఇదిలా ఉండగా ఒకరోజు పృథ్వీరాజుల వారు నడుస్తూ నడుస్తూ సరాసరి రాజయ్య కొట్టుకే వచ్చేశారు. రాజయ్య ఆ సమయానికి చాలా హడావిడిగా తన పనుల్లో నిమగ్నమై ఉన్నారన్నమాట. ఒక పక్క వేడివేడి వడలు వేస్తున్నారు. ఇంకో పక్క ఆయన ఇచ్చే సూచనలు వింటూ ఎదురుగా వాళ్ళ అబ్బాయి పాయసం తిప్పుతున్నాడు. ఏదైనా షాప్ మొత్తం గందరగోళంగా హడావిడిగా ఉన్నది. అయితే అదే సమయంలోని రాజుగారితో పాటు వస్తున్న సేవకులు ఆయన వస్తున్నారని గట్టిగా అరుస్తూ చెప్తున్నారనమాట. అలా జనరల్గా ఎవరైనా రాజు వస్తే చెప్తారు కదా, పలానా రాజావారు వస్తున్నారు, వేయించేస్తున్నారు అని. అలా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారనమాట. అప్పుడు మన చందు చందు తన పేరేంటంటే చంద్రుడు. అందరూ ముద్దుగా చందు చందు అని పిలుస్తారనమాట. చందు ఒక పక్క పాయసం తిప్పుతున్నాడు కానీ ఆ మాటలు వింటూ ఈ మనసులోని ఎక్కడో ఏదో ఒక తెలియని ఆనందం. అమ్మో, రాక రాక రాజావారు ఇటు సైడ్ వస్తున్నారా? ఆయన అసలే భోజన ప్రియుడని ఎన్నో కథలు విన్నాను. ఆయన మా షాపుకి రావాలి, మా నాన్నగారు వండిన వంటలు రుచి చూడాలి, ఇంకా మా నాన్నకి బోల్డన్ని బహుమతులు ఇవ్వాలి అని కోరుకున్నాడు. అయితే తన కోరిక ఫలించినట్టే అయింది ఇంచుమించు. అక్కడికి వెళ్ళి రాజావారు ఆగారు. ఆగి అన్నారు, ఏమయ్యా, మీరు చాలా బాగా వంట చేస్తారంట కదా, నేను విన్న కథలు నిజమేనా అని నవ్వుకుంటూ అడిగారు. అప్పుడు వెంటనే రాజయ్య, అవునండి, అవును ప్రభు, మీరు విన్నది 100కి 100 పాళ్ళు నిజమే. నేను చాలా కమ్మగా వండుతాను. ఎన్నో ఎంతో రుచైన వంటకాలు చేస్తాను. నా వంటలు రుచి చూసిన వాళ్ళు పదే పదే మళ్ళా నా వంటలు తినాలని కోరుకుంటారు అని చెప్పాడు. అయితే ఆయన నిజం చెప్తున్నారని అర్థమవుతుంది. ఆయన గొంతులో కానీ, చెప్పే విధానంలో కానీ ఎక్కడా గర్వం లేదు. నిజమే చెప్తున్నారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారనమాట. అయితే రాజావారు నవ్వుకున్నారు. అవునా, అయితే మీరు వండే వంటల్లోని అన్నిటికన్నా రుచికరమైన వంట ఏదంటారు అని అడిగితే వెంటనే అస్సలు తడుముకోకుండా రాజయ్య చెప్తాడు, పప్పండి అని. వెంటనే రాజావారు అది విని డిసప్పాయింట్ అవుతారు. ఏంటి, పప్ప? అదేంటండి, మీరేమన్నారు, పప్పు అన్నారా అంటే, అవును ప్రభు, మీరు విన్నది నిజమే, నేను అన్నిటికన్నా బాగా పప్పు వండుతాను అంటే, అదేంటయ్యా, నిన్ను అందరూ ఆకాశానికి ఎత్తి పొగిడేస్తుంటే నువ్వు ఏదో ఏదో చెప్తావు, ఏవో చేస్తావు, నేను ఎక్కడ
చూడని, వినని, రుచి చూడని వస్తువులేవో తెచ్చిపెడతావు అని నేను ఆశగా అడిగితే, నువ్వు పప్పని అలా చెప్తావేంటి అనంటే, ప్రభు మీరు నా పప్పు రుచి చూడలేదండి. రుచి చూస్తే ఇలా మాట్లాడరు అని. నేను అన్ని రకాల వంటలు చేస్తాను. రకరకాల కూరలు, పులుసులు అన్నీ చేస్తాను. అంతేకాదు నాకు కొత్తగా వస్తున్న వంటలన్నీ కూడా వేరే వేరే రాజ్యాలు వెళ్ళి నేర్చుకుని వచ్చాను. నేను అన్నీ చేయగలను. కానీ మీరే అడిగారు కదా! నేను వండిన వంటల్లో అన్నిటికన్నా రుచికరమైందేంటి అని. అది పప్పేనండి అని. అప్పుడు రాజావారు, అవునా! సరే సరే. ఇంత పొగుడుకుంటున్నాడంటే ఏదో విషయమే ఉండుంటుందిలే ఈయన పప్పులని. సరేనయ్యా! కొంచెం పప్పేదో నాకు ఇవ్వు రుచి చూస్తాను అంటే, వెంటనే రాజయ్య కుదరదండి అన్నాడు. ఆ మాట వినగానే ఒక పక్క తన కొడుకు చందుకి గుండె పడిపోయినట్టయిపోయింది. అయ్య బాబోయ్! మా నాన్నగారేంటి చేతికి వచ్చిన ఇంత మంచి అవకాశాన్ని ఇలాంటి మాటలతోనే పోగొట్టుకుంటున్నారు అని అనుకున్నాడు. అయ్యో దేవుడా! ఎవరొకరు తగ్గేలా చూడు స్వామి అని దండం పెట్టుకుంటున్నాడు మనసులోని. ఇదంతా తను ఒక పక్క వాళ్ళ నాన్నగారు పురమాయించిన పని చేస్తున్నాడనమాట. ఎందుకంటే నాన్నగారు చెప్పిన పని సరిగ్గా చేయకపోతే ఆయనకి బాగా తిట్లు పడతాయని తెలుసు. వాళ్ళ నాన్న అంటే ఎంత ప్రేమున్నా దాంతో పాటు భయం కూడా ఉంది. ఎందుకంటే డిసిప్లిన్ లేకుండా సరిగ్గా చెప్పిన పనులు చేయకపోయినా ఆయనకి కోపమొస్తుంది. అయితే రాజావారు మంచి మూడ్‌లోనే ఉన్నట్టున్నారు. పక్కున నవ్వి, ఏంటయ్యా పప్పు బాగా చేస్తానన్నావు. నాకివ్వు అంటే మరి నువ్వేమో కుదరదు అంటావేంటి? నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని తిండి లేదని చెప్పి పంపిస్తావా ఏంటి అంటే, అప్పుడు రాజయ్య అంటాడు, క్షమించండి ప్రభు, నేను అన్నది నిజంగా నా దగ్గర ఆ పప్పు లేదు. మీరు నాకు ముందు చెప్పాలనమాట. పలానా రోజు నేను పప్పు తింటాను చెయ్యి అని. ఆ పప్పు చేయడానికి నాకు ఇంచుమించు ఒక రోజంతా పట్టేస్తుంది. నేను తెల్లవారుజాము లెగిస్తే అప్పుడు నేను మధ్యాహ్నం భోజనానికి అందించగలను. అందుకే లేదన్నాను. ఆ పప్పు చేయాలంటే ముందు నాకు ఒక మాట చెప్పాలి. పలానా రోజు పలానా సమయానికి నాకు చేసి పెట్టండి అని. అప్పుడు నేను దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని ఆ పప్పు చేసి మీకు అందిస్తాను అన్నాడు. అప్పుడు రాజావారికి నెమ్మదిగా కుతూహలం పెరుగుతుంది. ఏంటి పప్పుకే ఇంత హడావిడా? వస్తువులంటున్నాడు, ఏంటేంటో ఏర్పాటంటున్నాడు. ఏం చేస్తాడబ్బా అనుకున్నాడు. సర్లే అని, సరే నాయనా ఓ పని చెయి. ఇదిగో నా రాజ్యం ఎక్కడుంటుందో నీకు తెలుసు కదా! పప్పు అవ్వగానే నాకు నా రాజ్యానికి పంపించు అంటాడు. అంటే మళ్ళా అంటాడు రాజయ్య, కుదరదు ప్రభు అని. ఇంకా ఆల్మోస్ట్ ఏడుపొచ్చేసింది ఇంకా మన చందుకి. అయ్యో నాన్న! ఆయన అంత తగ్గి మాట్లాడుతున్నా నువ్వెందుకు నాన్న ఇలా చేస్తున్నావు అని. అయిపోయింది. ఇంకా రాజావారు మమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోతారు అని డిసైడ్ అయిపోయాడు. ఓ పక్క భయం కూడా వచ్చింది. రాజుగారితోని ఇలా మాట్లాడినందుకు శిక్షిస్తారేమో అన్న కంగారు కూడా వచ్చింది. అయితే రాజుగారు మళ్ళా పక్కున నవ్వి, ఆయనకి కోపం కన్నా నవ్వు కుతూహలం పెరిగిపోతుంది ఈ రాజయ్య మాటలు విని. ఇప్పుడు ఏమైంది రాజయ్య? పప్పు చేయాలంటే ముందు చెప్పమన్నావు. నేను చెప్పాను. నాకు పంపమంటే నువ్వు పంపనంటావేంటి అని. అప్పుడు రాజయ్య అన్నారు, అది కాదు ప్రభు, మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. ఆ పప్పు బయటికి తీసి ఒక వేరే గిన్నెలో వేసి బయటికి తీసుకెళ్తే దాని రుచి పోతుంది. నేను కరెక్ట్‌గా పొయ్య మీద నుంచి మీరు తినే పాత్రలోనే వేయాలి. అప్పుడే ఆ పప్పుకున్న రుచి అలానే ఉంటుంది. అది గాని నేను వేరే గిన్నెలో తీస్తే అది చల్లబడి దాని రుచి పోతుంది. ఆ తర్వాత మీరు మీ రాజ్యంకి తీసుకెళ్ళి వేడి చేసినా, ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఆ పప్పు అప్పటికప్పుడు ఇలా నేను నా పొయ్య మీద నుండి తీసి మీరు తినే పాత్రలో వేయాలి తప్పితే, ఇంకా వేరేలాగా మరుసటి రోజు తిన్నా, లేకపోతే బయటికి తీసి బోలెడు సేపు ఉంచినా ఆ పప్పు రుచి దానికి ఉండాల్సిన రుచి ఉండదు. పర్వాలేదు బానే ఉంటుంది. కానీ దాని అసలైన రుచి తెలియాలంటే నేను చెప్పినట్టుగానే తినాలి ప్రభు అని వినయంగానే పాపం చెప్పాడు రాజయ్య. ఏమీ పొగరుగాను, క్రూరంగాను మాట్లాడలేదు.
కాకపోతే మనకి తెలుసు కదా! ఏ విషయమైనా నిక్కచ్చిగా మొహం మీద చెప్తారు. తడుముకోవడం, భయపడడం, దొంగచాటుగా ఇంకేదైనా చేద్దామా అనుకోవడం ఇవన్నీ రాజయ్య గారికి అలవాట్లేదనమాట. అయితే అప్పుడు రాజావారన్నారు, "సరేనయ్యా, ఓ పని చెయి. నేనెక్కడుంటానో నీకు తెలుసు కదా! రేపు మధ్యాహ్నానికి అరేంజ్ చేసేయి మొత్తం. మీరు తయారు చేసిన పప్పు తయారవుతుంది అని తెలియగానే నాకు మీ అబ్బాయితోని కబురు పంపించు. నేను వెంటనే వచ్చి నీ కమ్మటి పప్పుని రుచి చూస్తాను. సరేనా?" అన్నారు. అప్పుడు రాజయ్య, "అలాగే ప్రభు, నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. కానీ నా ఉద్దేశం మీకు అర్థమైందనుకుంటాను" అన్నాడు. "సరేనయ్యా" అన్నాడు. సరే అని రాజావారు వెళ్తుంటే మళ్ళా ఒక పెద్ద బాంబు లాంటిదే పేల్చాడు మన రాజయ్య. "రాజావారు, నేను మీకు పిలగానే మీరు వెంటనే రావాలి. వచ్చి నేను వడ్డించింది తినాలి" అన్నాడు. అంటే అప్పుడు రాజావారు మళ్ళా వెనక్కి తిరిగి, "ఏమి? కొంచెం ఆలస్యమైతే ఏం చేస్తావు?" అంటే, నాకు ఎదురుగా కనిపించిన పేదవాడికి నేను వండిన వంట మొత్తం ఇచ్చేస్తాను ప్రభు. నా పప్పు రుచిని ఎవరైనా అంత కష్టపడి చేసినందుకు ఆనందించేలాగే నేను ఉపయోగపడేలాగే చూస్తాను గానీ, అది ఊరికే వృధా అయితే నేను ఒప్పుకోను" అంటాడు. ఇవన్నీ వింటున్న కొద్దీ రాజావారి చుట్టూ ఉన్న జనాలకి నెమ్మదిగా కోపమొస్తుంది గానీ, రాజాగారికి అస్సలు రాలేదు. నవ్వుకొని, "సరే, సరే, వెంటనే వస్తాను. సరేనా?" అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఊపిరి పీల్చుకున్నాడు మన చందు. అమ్మ బాబోయ్! మా నాన్నగారేంటి ఇలా ఒక మాట తర్వాత ఒక మాట ఇలా అంటూనే ఉన్నారు. ఎంత భయపడి చచ్చానో, ఆ రాజావారు మాకెక్కడ శిక్ష వేస్తారో, లేకపోతే నీ వంట వద్దు పో, ఈ రాజ్యంలో నువ్వొక్కడివేనా వంటవాడివి అని గసురుతారో అని ఏ మాట కామాట రాజావారిని మెచ్చుకోవాలి. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా మాలాంటి వాళ్ళతో ఎంత మర్యాదగా మాట్లాడారు. ఎక్కడా కోపగించుకోలేదు. అందుకేనేమో మన ప్రజలందరికీ రాజావారంటే అంత మక్కువ. నిజమే, చందు అన్నమాట నిజమే. రాజావారు చాలా మంచివారు. అందరినీ తన రాజ్యాన్ని చక్కగా కాపాడుకుంటారు. తన ప్రజలకి ఎప్పుడూ న్యాయం జరిగేలాగే చూస్తూ ఉంటారనమాట. ఈరోజు అతన్నిలా దగ్గరగా చూసి ఆయన మాటలు వినగానే చందుకి ఆయన మీద ఉండాల్సిన రెస్పెక్ట్ ఇంకా ఇంకా పెరిగిపోయిందనమాట. ఈయన నిజంగా చాలా గొప్పవారు అనుకున్నాడు. ఇంకా మరి పప్పు చేయాలి అని పురమాయించారు కదా! నిజంగానే రాజయ్య అన్నట్టు ఈ పప్పు ఏమి అంత సులువుగా ఇలాగా పొయ్య మీద పడేస్తే ఉడికిపోయేలాంటి పప్పు కాదు. చాలా పని కూడుకొని ఉంటుంది ఈ పప్పు కోసం. ఇంకా సాయంకాలం వాళ్ళ నాన్నగారితోని పప్పు కోసము ఇంకా వేరే వేరే భోజనానికి చేయాల్సిన కూరలు, వేరే వంటల కోసం అన్నీ సామాన్లు కొనుక్కోడానికి వెళ్ళారు. నేను చెప్పాను కదా! రాజయ్య చాలా ఖచ్చితంగా ఉంటారని. ఎప్పుడైనా ఇలా రాజులు గానీ, ఎవరైనా పిలిచినా, ఇలాగ వండాలి అని తెలిసినా ఆయన వెంటనే వెళ్ళి అప్పటికప్పుడే ఫ్రెష్‌గా అన్నీ కొనుక్కొనొస్తారు. నిల్వ పదార్థాలు, నిల్వ వస్తువులు అసలు షాపులో ఉంచనే ఉంచడు. ఒకవేళ మిగిలినా పేదవాడికి ఇచ్చేస్తారు గానీ, అలా ఊరికే షాపులోని ఉంచరనమాట. కనుక పప్పు కోసం, వేరే వస్తువుల కోసం సామాన్లు కొనడానికి ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి వెళ్ళారు. అక్కడ రాజావారి వెంట వచ్చిన ఒక భటుడు కనిపించాడు. కనిపించి వీళ్ళని పలకరించాడు. "ఏంటండి, రేపు చేయబోయే భోజనం కోసం భారీగానే తయారులు చేస్తున్నట్టున్నారు, అన్నీ కొనుక్కోడానికి వస్తున్నట్టున్నారు" అన్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరి చేతుల్లో బోలెడు బోలెడు వస్తువులున్నాయనమాట. మరి రాజాగారికి వండబోయే భోజనం కదా! మాటలా బోలెడన్ని మూటలు పట్టుకొని నడుస్తున్నారనమాట. అయితే రాజయ్యకి అధిక ప్రసంగం నచ్చదు. జస్ట్ మర్యాదగా ఆయనకు నమస్తే చేసి వెళ్ళిపోయాడు. కానీ మన చిన్ని చందుకి మాత్రం కుతూహలం ఎక్కువ కదా! వెళ్ళి అతన్ని పరిచయం చేసుకొని అన్నాడు, "మీ రాజుగారికి వంటలంటే చాలా ఇష్టం అనుకుంటాను" అని. అప్పుడు భటుడు అన్నాడు, "అవునమ్మా, మా రాజావారు చాలా చాలా అదేంటి వంటశాలలకి, వంట చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రుచులు చూస్తూ ఉంటారు. కొత్త కొత్త వంటలు అవి రుచి చూడడం,
అతనికి గాని ఆ వంటలు నచ్చితే గొప్ప గొప్ప బహుమానాలు ఇవ్వడం ఆయనకి చాలా పెద్ద అలవాటు అన్నాడు. అంటే అప్పుడు వెంటనే మనసులోని చందుకేదో తెలియని ఆనందం. అన్నారు, అవునా, గొప్ప గొప్ప బహుమానాలంటే ఎలాంటి బహుమానాలు ఇస్తారండి అంటే, ఏముంది, మొన్న ఒక అతను పాయసం చేశాడు. ఆ పాయసం చాలా కమ్మగా ఉంది. అది తినగానే ఈయనకి ఎంత నచ్చిందంటే రాజావారు వెంటనే ఆయనకి ఒక వజ్రపు టుంగరం ఇచ్చారు అన్నారు. అంటే అమ్మ బాబోయ్, పాయసానికి వజ్రపు టుంగరమా అనుకున్నాడు చందు. ఇంకో రోజు అలాగే ఒక వంట చేసే ఆమె వచ్చి చాలా కమ్మటి వంకాయ కూర వండింది. ఆవిడ అలాగా రుచికరంగా వండడం వల్ల ఆవిడకి వెంటనే ఒక ఇల్లు కొనుక్కోవడానికి తగిన ధనం ఇచ్చాడు. అంటే వంకాయ కూరకే ఒక పెద్ద ఇల్లు కొనే అంత ధనం ఇచ్చేశారా అనుకున్నాడు. ఇంకా ఏదో మాట్లాడబోతున్నాడు. ఈలోపు వాళ్ళ నాన్నగారు గట్టిగా అరిచారు, చందు, రామా, వెళ్ళాల్సిన సమయం అయింది, బోల్డ్ పని ఉంది చేయాల్సింది అని. అలాగే నాన్నగారు అని చెప్పి అతనికి బాయ్ చెప్పి చందు వచ్చేస్తున్నాడు. కానీ మనసులోని ఎన్నో ఆలోచనలు. అమ్మ బాబోయ్, రాజాగారు చాలా గొప్పవారు, పెద్ద పెద్ద బహుమతులు ఇస్తున్నారు. మా నాన్నగారు వంట ఖచ్చితంగా ఆ పాయసంకి, ఆమె వంకాయ కూరకి ఏ మూల తీసిపోదు. ఆయన చేసిన పప్పు రుచి తిన్నవాడిని నాకు తెలుసు. ఆయన వంట అంటే ఎంతమంది చెవులు కోసుకుంటారో కూడా నాకు తెలుసు. ఖచ్చితంగా రాజాగారికి మా నాన్న వంట నచ్చుతుంది. ఇంకా మా నాన్నకి గొప్ప బహుమతే ఇస్తారు. కాకపోతే ఒకటే నేను భయపడాల్సిన విషయం ఉంది. మా నాన్న కోపం. రేపు నేను పిలగానే రాజాగారు రాకపోయినా, లేకపోతే మా నాన్నగారిని అమర్యాద చేసినా ఇంకంతే సంగతులు. ఇంత కష్టం పోతుంది అని బాధపడ్డాడు. కానీ మనసులో కూడా గట్టిగా అనుకున్నాడు, ఏదైతేనేం, ఎలాగైనా రేపు రాజావారు మా నాన్న కొట్టుకి కరెక్ట్ టైంకి రావాలి, ఆయన వండింది వెంటనే తినాలి, ఆయన ఇష్టపడాలి అని మనసులో అనుకుని దండం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక ఇంకా వాళ్ళ నాన్నతో పనిలో పడ్డాడనమాట. మొత్తం పప్పులు అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇప్పట్లా కాదు కదా, అప్పట్లో ప్రతి వస్తువు శుభ్రం చేసుకుని వాడుకోవాలి. పప్పుల్లో కానీ వేటిలోనేనాను కొంచెం కొంచెం చిన్న చిన్న రాళ్ళున్నా ఇసుకున్నా అన్నీ ఏరుకోవాలి, బాగా శుభ్రం చేసుకోవాలి. దాంతోపాటు మరి పప్పుతో పాటు నెయ్యి కమ్మగా అప్పటికప్పుడే ఆయన నెయ్యి కాస్తారనమాట. వీళ్ళు డబ్బాల్లో నెయ్యి పెట్టి దాచుకోరు. ఈ రాజావారికి వాళ్ళందరికీ అప్పటికప్పుడే ఫ్రెష్గా తెల్లవారుజామే నెయ్యి చేస్తారు. అంతేకాదు, వీళ్ళు వండే వస్తువుల కోసం పసుపు కొమ్ములు అవి అప్పటికప్పుడే వాళ్ళు దాన్ని పొడి చేసి అప్పటికప్పుడే ఫ్రెష్గా పసుపు చేస్తారు. అన్నీ అప్పటికప్పుడే చేయడం వల్లే వాళ్ళు వండే వంటలకి అంత రుచి ఉంటుందన్నమాట. మనమున్నాం కదా, అన్నీ ఫ్రిడ్జ్లో తీసి వాడతాం. అందుకే ఆ కాలం నాటి రుచి రావాలంటే అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకోవాలన్నమాట. ఇది ఇలా ఉంటుండగా తెల్లవారి వాళ్ళ నాన్నగారు తొందరగానే లేపేశారు మన చందుని. ఇంకా ఇద్దరు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళ నాన్నగారు తదేకంగా పప్పుని తయారు చేస్తున్నారనమాట. పప్పులోని అదేదో ఒక వింత మసాలా పౌడర్ వేస్తారు. దాంట్లో ఏముంటాయో ఏంటో ఎవ్వరికీ తెలీదు. చందుకు కూడా తెలీదు. వాళ్ళ నాన్నగారు చేస్తారు. రేపొద్దున్న చందు పెద్దవాడై వాళ్ళ నాన్నగారి దగ్గర వంట నేర్చుకున్నాక వాళ్ళ నాన్నగారు చందుకి తన కొట్టు అప్పచెప్పినప్పుడు ఈ విషయాలన్నీ చందు చెవిలో వేస్తారు. అప్పట్లోని వంట వాళ్ళు అలానే ఉండేవారనమాట. చాలా కమ్మటి వంట రహస్యాలు అవి ఎవరికి పడితే వాళ్ళకి అడగగానే చెప్పడాలు అవి ఉండేవి కాదు. ఏదున్నా వాళ్ళ నెక్స్ట్ తరం వాళ్ళకే చెప్తారు కానీ అందరికీ పిలిచి చెప్పడాలు అలాంటివి చేసేవారు కాదు. వాళ్ళు వాళ్ళ ఈ రుచికరమైన వంట రహస్యాలన్నీ మళ్ళా వాళ్ళ కొడుకుకి కానీ కూతురికి కానీ అలా పాస్ ఆన్ చేస్తారు కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరనమాట. ఇంకా తెల్లవారి లెగ్గానే చందు ఇంకా వాళ్ళ నాన్నగారు వంటలు చేస్తూ ఉన్నారు కదా, బోల్డ్ రకాల కూరలు చేస్తున్నారు వాళ్ళ నాన్నగారు. పప్పుతో పాటు చందుకు కూడా బోల్డ్ పనులు చేయమని పురమాయించారనమాట. వంకాయ కూర చేస్తున్నారు, తర్వాత ముక్కల పులుసు పెడుతున్నారు, ఆ తర్వాత
లక్ష్మీ చారు తయారు చేస్తున్నారు. దాంతో పాటనే ఇంకో పక్క వడియాలు, అప్పడాలు వేపడానికి అన్నీ పక్కన రెడీగా పెట్టుకున్నారు. అదే కాకుండా ఇంకా కమ్మటి కూరలు ఇంకో 4, 5 రకాలు కూడా తయారు చేస్తున్నారనమాట. అయితే ఎన్ని రకాలు కూరలు చేసినా, ఏం చేసినా అన్నిటికన్నా రుచికరమైంది పప్పని మాత్రం చందుకి తెలుసు. ఇదిలా ఉండగా ఆఖరికి తినడానికి పాయసం కూడా తయారు చేస్తున్నారన్నమాట. చందు వాళ్ళ నాన్నగారు కమ్మటి ఊరగాయ పెట్టారు. ఆయన ఊరగాయ చాలా రుచిగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా పాడవదు. అది అయితే పాడవడానికి అది ముందైతే మిగలాలి కదా! వెంటనే లొట్టలేసుకుంటూ అందరూ లాగించేస్తారనమాట. పక్కనే కమ్మటి ఆవకాయ కూడా రెడీగా ఉంది. అయితే వంటలన్నీ అవుతున్నాయి. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు చూడనప్పుడు ఆయన చేసిన పప్పుని మళ్ళా రుచి చూశాడు చందు. నోట్లో వేయగానే స్వర్గం అలా కనిపించింది. ఇలా నోట్లో వేయగానే అలా సాక్షాత్తు ఎక్కడికో స్వర్గంలోకి వెళ్ళిపోయానా అన్నంత రుచిగా ఉంది. ఆయన చేసిన మసాలా పౌడర్లోనే ఆ మ్యాజిక్ అంతా ఉందన్నమాట. అయితే వంటలన్నీ అయిపోయాయి. ఇంకా పప్పు పొయ్యి మీదే ఉందన్నమాట. కొంతసేపట్లో దించేస్తామన్న సమయానికి రాజయ్య వాళ్ళ అబ్బాయికి అన్నారు, వెళ్ళు బాబు వెళ్ళి ప్రభుల వారిని తీసుకురా అని. అలాగే నాన్న అని చెప్పి పరిగెట్టాడనమాట. పరిగెట్టి వెళ్ళగానే రాజాగారి చుట్టూ ఆయన స్నేహితులు ఉన్నారనమాట. వాళ్ళందరూ పతంగులు ఎగరేస్తున్నారు. మనం కైట్స్ అంటాం కదా అవి. రాజావారిని పిలుస్తూ ఉన్నాడు అనమాట. రాజావారు నాన్నగారు వంట చేశారు రండి అని. పాపం ఆయనకి ఈ హడావిడిలోని ఇంతమంది మనుషులు చుట్టూ ఉండడం ఆ గొడవలోని వినిపించట్లేదు. ఆయన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అప్పటికి గసిరారనమాట. నువ్వు చూస్తున్నావు కదా రాజావారు పతంగులు ఎగరేస్తున్నారని, మధ్యలో నీ హడావిడి ఏంటబ్బాయి, వెళ్ళు అని గసిరారు. రాజావారికి విషయం తెలీదు. ఆయన పతంగులో నిమగ్నమై ఉన్నారు. ఒకేసారి బోల్డంత ఏడుపు ముంచుకొచ్చేసింది చందుకి. అయిపోయింది, నేను భయపడిందంతా అయిపోయింది. ఇప్పుడు ఈయన సమయానికి రారు, మా నాన్నగారు ఆ పప్ప పేదవాడికో ఇచ్చేస్తారు. ఆయనకి బోల్డంత కోపం కూడా వస్తుంది. మేము ఇంత పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఇంకా అంతే సంగతులు అని బాధపడ్డాడు. ఎలాగైనా ఒక్కసారైనా రాజాగారు నా గొంతు వింటే బాగుండు అని. అప్పటికి రాజాగారు అని అరుస్తున్నాడు కానీ ఇంత కోలాహలంలో రాజాగారికి ఏమీ వినబడలేదు. అప్పుడు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోదామని ఇలా దిగి నడుస్తున్నాడు. అప్పుడు వెంటనే ఒక ఉపాయం వచ్చింది చందుకి. తన ఫ్రెండు కృష్ణుడు పతంగులు చాలా బాగా ఎగరేస్తాడు. రకరకాల పతంగులు చేస్తాడు. పతంగులు ఎగరేయడంలో అతన్ని మించిన దిట్టే లేదు. అప్పుడు ఇదేదో బాగుంది అని చెప్పి ఆయన తన మిత్రుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తన కష్టం వెళ్ళబుచ్చుతాడు. అప్పుడు వెంటనే ఎందుకు రా కంగారు పడతావు, నేనున్నానుగా ఉండు అని ఒక వెరైటీ కైట్ చేస్తాడనమాట. ఆ పతంగుకి చివరన కొంచెం గాజు పెంకు కూడా గుచ్చుతాడనమాట. ఎందుకంటే ఆ గాజు పెంకు సులువుగా ఇంకొకరి పతంగుని కోసేయచ్చు. అయితే వెంటనే ఎవరికి కనబడకుండా చాలా పెద్ద తోక పెట్టి ఆ పతంగుని రాజావారి రాజ్యం దగ్గర ఎగిరేస్తాడు. ఆ పతంగి ఎగిరి 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 కరెక్ట్గా మన చందు ఇచ్చిన సూచనల మేరకు రాజావారి పతంగిని కట్ చేసేస్తుంది అనమాట. ఆ పతంగు పడిపోతుంది. సర్లే ఎందుకైనా మంచిదని వాళ్ళ స్నేహితుల పతంగులు కూడా 3-4 విరిపేశాడు. విరిపేస్తే అప్పుడు వెంటనే అందరికీ వాళ్ళ పతంగుల మీద సడన్గా మక్కువ పోయింది. పోన్లే పోతే పోయే వెతవ పతంగులు అనుకుంటారు. అప్పుడు వాళ్ళు ఇలా తిరిగి చూస్తుండగానే చందు పరిగెత్తుకొని వచ్చి ప్రభు ప్రభు భోజనం అనగానే వెంటనే ప్రభు గారు అవును కదా భోజనం అనుకున్నారు కదా, రండి రండి మిత్రులు, వాళ్ళ నాన్నగారు చాలా కమ్మటి భోజనం మన కోసం రెడీ చేసి ఉంచారు, మనం వెళ్ళి భోజనం చేద్దాం అంటారు అని చందు వెంట వస్తారు. చందు అమ్మయ్య ఎంత పెద్ద అపాయం తప్పింది అనుకున్నాడు. నెమ్మదిగా వాళ్ళ షాప్కి వెళ్ళాడు అనమాట. వాళ్ళ నాన్నగారు ఏ చందు ఏమైందమ్మా ఇంతసేపు అంటే, ఏం లేదు నాన్నగారు వాళ్ళు వచ్చేసారు తొందరగా అని హడావిడి పెట్టి లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే అందరూ చక్కగా కూర్చుంటారు. వాళ్ళకి అతని దగ్గర ఉన్న అన్నీ తినే ప్లేట్స్లో కన్నా ఖరీదైన ప్లేట్స్ అన్నీ పెడతాడనమాట రాజయ్య.
ముందు చక్కగా ఆయన చేసిన బూరెలు పెడతాడు, తర్వాత వేడి వేడి గారెలు పెడతాడు, ఆ తర్వాత ఇంకో పక్క బోల్డన్ని అప్పడాలు వడియాలు వేయించినవి పెడతాడు, ఇంకా చక్కటి కమ్మటి ఆవకాయ పెడతాడు, 4, 5 రకాల కూరలు, గోంగూర పచ్చడి, వంకాయ కూర, ముక్కల పులుసు, ఇంకా అలాగా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉంటాడు. కమ్మటి ములక్కాడల కూర, ఆ తర్వాత గోంగూర పచ్చడితో పాటు వేరే ఏదో పచ్చి పచ్చడి, ఇవన్నీతోని వాళ్ళ ఆకులు మొత్తం నిండిపోయి ఉంటాయి. కానీ మనసులోని చందు అనుకుంటాడు, ఇవన్నీ కాదు, ఈ వంటలన్నిటిలోకి రాజా వేరే ఉంది అనుకుంటాడు. అప్పుడు కరెక్ట్గా అదే సమయానికి ఆయన పొయ్యి మీద నుండి పప్పు తీస్తారనమాట రాజయ్య. తెచ్చి నెమ్మదిగా అందరికీ వడ్డించడం మొదలు పెడతారనమాట. చందు ఆసక్తిగా రాజావారి వైపే చూస్తున్నాడు. రాజావారు నెమ్మదిగా పప్పులో నెయ్యి వేసుకొని ఒక ముద్ద తింటారు. తినగానే అంటారు. ఆ తర్వాత మళ్ళా కొంచెం వంకాయ కూర కూడా కలుపుకొని ఆ పప్పులోని మళ్ళా నెయ్యి వేసుకొని తింటాడు. తిని, ఆహా రాజయ్య, నువ్వన్నది 100 నిజమయ్యా, ఇంతటి రుచిని నేను ఎప్పుడూ చూడలేదు. ఈ పప్పును సాక్షాత్తు నువ్వు దేవలోకం నుండి తెచ్చి నాకు ఇచ్చావేమో అని అనిపిస్తుందయ్యా అనగానే చాలా రోజులకి రాజయ్య మొహంలోని పెద్ద నవ్వు విచ్చుకుంది. ధన్యవాదాలు ప్రభు అంటాడు. అప్పుడు వెంటనే ఆయన అడుగుతారు, నన్ను ఇంతగా సంతోషపెట్టావు, నీకేం కావాలో చెప్పయ్యా అని అంటే, అప్పుడు వెంటనే నాకు మీ రాజ్యం దగ్గరే ఒక కొట్టు కావాలి, ఇక్కడిది చాలా చిన్నగా ఉంది ప్రభు, నేను చేయాలనుకున్న రకరకాల వంటలు వాటికి నాకు ప్లేస్ సరిపోవట్లేదు, స్థావరం సరిపోవట్లేదు, కొంచెం పెద్దగా ఉంటే నేను ఇంకా బోల్డన్ని రకాల తినుబండారాలు అవి చేసుకోవడానికి వీలవుతుంది అన్నాడు. వెంటనే రాజావారు ఆయన భటుల్ని పిలిచి 3 పెద్ద సంచులు ఇస్తారు, దాని నిండా బంగారు వరహాలు ఉంటాయి, ఇది సరిపోతుందని అనుకుంటున్నాను, ఒకవేళ నీకు చాలకపోతే మళ్ళా కబురు పంపయ్యా, నేను మళ్ళా ఎక్కువ పంపిస్తాను అంటాడు. అనగానే వెనక నుండి కనిపించకుండా ఒక గంతాడు మన బుజ్జి చందు. అమ్మయ్యా, పెద్ద గండం గట్టెక్కింది, నాన్నగారికి ఏమొచ్చి పెద్ద బహుమతి వచ్చేసింది, మేము రాజావారి రాజ్యం దగ్గరికి వెళ్ళిపోతాము, వీళ్ళందరూ వెళ్ళని, అప్పుడు నేను నాన్నగారికి నేను చేసిన పని చెప్తాను, ఆయన బోల్డంతా నవ్వి నాకు కూడా ఒక వరహమో లేకపోతే ఎంతో కొంత డబ్బిస్తారు, దాంతో నేను నా స్నేహితుడు రుచికరమైన తినుబండారాలు కొనుక్కొని తింటాను అని కిలకిలా కిలకిలా మనసులో నవ్వుకుంటాడనమాట. ఇంకా రాజావారు ఆయనతో వచ్చిన వాళ్ళందరూ ఆహా ఓహో అని పొగుడుకుంటూ రాజయ్య భోజనాన్ని తింటూ ఉంటారనమాట. అది కథ.